మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. సుమన్ శెట్టి గారు, మీరు ఈ మాట అంటారో నాకు తెలుసు. ఎవరిని పర్సనల్ గా తొక్కలేదు. నాకు తెలీదమ్మా. లేదు అర్చకండి రాయండి మేడం, టైం వేస్ట్, కాల్ నొప్పి పెడుతుందని. మీరు ఈ కామెడీలు ఇక్కడ నడవదు. కామెడీ చేస్తున్నావా? మీరు కండిషన్ పెట్టారు, ఇంప్రెస్ చేస్తే ఇస్తామని అన్నారు. మీరు ఏమీ చేయకుండా నేను మీకు దోశ ఇచ్చినందుకు మాకు గొడవ. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి. మీరు అనుకుంటే ఇంప్రెషన్ మీరు అడగాలి. అన్న మీరు అన్న మాట్లాడాలని చెప్పి నేను రావాలమ్మా. నేను అడిగి డోర్ చేసుకొని వెళ్ళిపోవట్లేదు కదా బ్రో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎవరు ఎందుకు వస్తున్నారు, బేసిక్ రీజన్ నాకు తెలియాలిగా. అందరం దొంగలు కాదు కదా బాబాయ్. డాక్టర్, మీకు నా ప్రొఫెషన్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం. ముందు ఒప్పుకున్నది ఏదో ఆ రోజు ఒప్పుకుంటే నాకు కొంచెం అన్న న్యాయం జరిగేదే అని నా ఫీల్. ఇప్పుడు ఈ నామినేషన్స్ కూడా క్లియర్లీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫుడ్ ఉడకలేదు సార్, మీరు వండిన ఫుడ్ లో ఇసకుంది సార్. అసలు నువ్వు అర్థమేనా? కొడుకుని తినేస్తావా? జ్యూస్ చేసుకొని తాగేస్తావా? మనిషో మేనేటర్వా? గుండంకుల్ అంటాం బాడీ షేమింగ్ అయితే, రెడ్ ఫ్లవర్ అంటాం ఏంటి? నేను ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. ఇక్కడ మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అలా అన్నా అందరూ చూసారన్నా. ఏమో సార్, వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? లిమిట్స్ ఉండాలి, లిమిట్స్ దాటొద్దు, అర్థమైందా? నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఓకేనా? సూపర్, అది మాస్క్ మ్యాన్. కొడక్క ఇప్పుడు రారా రారా